ఇప్పుడు మీరు ఈ హీరో మీద తీసుకున్న యాక్షనే మీ పాలిటిషియన్స్ మీద పక్క పార్టీలైనా మీ పార్టీల వాళ్ళ మీదైనా సేమ్ తీసుకోండి. ఏ సినిమా హీరో అభిమాని షాపులు తగలపెట్టలేదు సార్. మీ పాలిటిషియన్సే కదా సార్ కార్యకర్తల్ని చంపుతారు. మీ పాలిటిషియన్సే కదా సార్ జాలి కోసం, దయ కోసం, సింపతి ఓట్ల కోసం ప్రజల్ని చంపుతారు. మునక్కాయ బీరకాయ చుట్టరికమ్మ వాడు అరెస్ట్ అయితే కూడా వాడు మర్డర్ చేసినా, మానభంగం చేసినా మనోడే వదిలే, మన కులపోడే వదిలే, మన కార్యకర్తే వదిలే, మన కార్యకర్తోడ తోకగాడు సుట్టంగాడు వదిలే అని వస్తాయి. ఏ సినిమా హీరో అభిమాని షాపులు తగలపెట్టలేదు సార్. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలామంది జాతీయవాదుల వాయిస్. సమాజంలో జరిగే అంశాలు అయితే గనక ఎక్కువ శాతం మంది ప్రజలు మాట్లాడుకునేటటువంటి పాజిటివ్ అంశాల గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు రీచ్ అవ్వాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే చాలా చాలా పెద్ద సపోర్టు. దానివల్ల నేను మంచి టాపిక్స్ మీ ముందు పెట్టడానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే ఈరోజు నేను మాట్లాడాలి అనుకుంది తెలంగాణలో ఒక వారం రోజుల నుంచి జరుగుతున్న హాట్ టాపిక్ అనమాట. దీని గురించి రకరకాల మంది రకరకాలుగా అంటున్నారనమాట. సో అదేంటో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. అల్లు అర్జున్, పుష్ప 2, రేవంత్ రెడ్డి, పాలిటిక్స్, పోలీసులు, అరెస్టులు, చావు, అభిమానులు, ఇది టాపిక్ అనమాట. అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఒకసారి నేను ప్లే చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 రకాల వెర్షన్స్ చెప్తాను అనమాట. అంటే నాకు నచ్చిన 2 రకాల వెర్షన్స్ కాదు, నా వెర్షన్ ఒకటి ఉంటే ప్రజలు మాట్లాడుకునే వెర్షన్ ఇంకోటి ఉంటుంది. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లో సినిమా నుంచి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంకా ఇబ్బంది జరుగుతుందేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్పోజ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో చుట్టూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టిందంటే, అంటే తెలంగాణ సమాజంలో మలపెట్ట బలాల సభ్య కాన్స్టిట్యూన్సీ ఓటర్ ఎవరు మలపెట్టే छोटे नौकरी उसका नौकरी अगर साहब 30,000 नौकरी करता है, उसके परिवार में कमाएंगे एक टिकट 3,000 रुपये में करेगा वो बच्चा उनका. ఈ టాపిక్కి నా హిందీలో మాట్లాడుతున్నారనమాట. రేవంత్ రెడ్డి సార్, ఇది తెలంగాణ సార్, తెలంగాణ ఆంధ్ర అసెంబ్లీలలో తెలుగు మాట్లాడితే మాకు అర్థమవుతుంది సార్, పార్లమెంట్ కాదు. ఫస్ట్ మీరు హిందీలో మాట్లాడకుండా తెలుగులో మాట్లాడండి. ఆ మధ్యలో వీడియో మధ్యలో ఒకసారి అన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ పర్మిషన్ ఇస్తే తెలుగులో మాట్లాడతాను. ఆయన పర్మిషన్ ఇవ్వడానికి మీరు ఆయన కింద పనిచేస్తున్నారా? ప్రజల కోసమా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. తెలంగాణ ప్రజల కోసం మీరు మాట్లాడాలి, మీరు పని చేయాలి. చూద్దాం. ఇక్కడ దీనికి నేను 2 రకాల వెర్షన్లు చెప్తాను. ఒకటి, వెళ్ళి ఉంటే బాగుంటుంది అనేది నా వెర్షను. వెళ్ళకపోవడానికి మేబీ అక్కడ చాలా ఇంకా ఎక్కువ ఘర్షణ జరుగుతుందేమో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా వచ్చి గలాట చేస్తారేమో, హాస్పిటల్ దగ్గర మళ్ళీ జనాలు గుమికూడి హాస్పిటల్ సరౌండింగ్స్ డిస్టర్బెన్స్ చేస్తారేమో. ఎందుకంటే అల్లు అర్జున్ వెళ్ళినా, లేకపోతే డైరెక్టర్ వెళ్ళినా, ప్రొడ్యూసర్ వెళ్ళినా ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అక్కడ వీళ్ళ అభిమానులు రావచ్చు. అభిమానులు వచ్చి ఆ హాస్పిటల్ ప్రాంగణం చుట్టూ రకరకాల ఇష్యూలు క్రియేట్ చేయొచ్చు. దానివల్ల హాస్పిటల్ యొక్క పీస్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆ కోణం వల్ల వెళ్ళి ఉండకపోయిండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. ఓకే, ఇది వచ్చేసేసి కేటీఆర్ మీద కౌంటర్ అటాక్ చేస్తున్నారనమాట. సరే, వాళ్ళు పొలిటికల్గా ఎలాంటి కౌంటర్ అటాక్స్ చేసుకున్నా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలకు లెక్క చేయకుండా. అంటే నేను అడగాలనుకుంది, అలాగే నాలాగే చాలామంది కూడా రేవంత్ రెడ్డి గారిని అడగాలనుకుంది ఏంటంటే, ఓకే, ఒక ప్రాణం గురించి అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా మంచి విషయం. అది కూడా పక్కన పెడితే ఇంకొక విషయం కూడా ఉంది సార్. ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు? ఏనాడన్నా అసెంబ్లీలో ఎవరన్నా మాట్లాడారా? మీరు 6 హామీలు ఇచ్చారు, ఆ 6 హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. దాని గురించి ఏనాడన్నా మీరు అసెంబ్లీలో మాట్లాడారా? మేము కట్టే డబ్బులతో మీరు అసెంబ్లీలు నడుపుకుంటున్నారు సార్. మరి పాలిటీషియన్స్ ర్యాలీలు చేస్తున్నారు, రకరకాలుగా రాస్తారోకోలు చేస్తుంటారు, కార్యకర్తలు అంటారు, గుమిగూడతారు, రచ్చరచ్చ చేస్తారు, ట్రాఫిక్కి భంగం కలిగిస్తూ ఉంటారు. ఎంత పెంట చేస్తారు సార్ పాలిటీషియన్స్? ఏనాడన్నా దీని గురించి మీరు మాట్లాడారా? అపోజిషన్ కార్యకర్తల్ని అటాకులు చేస్తారు, మర్డర్లు చేస్తారు. ఏనాడన్నా ఆ కార్యకర్తల ప్రాణాల గురించి మాట్లాడారా? వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా.
మొన్న ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళ మీద ఇటు బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎన్ని అటాకులు చేయలేదా సార్? ఎంత రక్తం వచ్చేలాగా కొట్టలేదా? వాళ్ళ గురించి మీరు ఏనాడన్నా మాట్లాడారా? వాళ్ళు మనుషులుగా కనిపించట్లేదా? వాళ్ళు ప్రజలు కాదా సార్? ఎంత పొలిటికల్ కార్యకర్తలు అయితే మాత్రం వాళ్ళకి ఎంత జీతాలు వస్తాయి సార్? కొంతమంది బడ్డీ కొట్లు నడుపుకొని దేశం కోసమో ధర్మం కోసమో పార్టీల కోసమో అని వాళ్ళ అభిమానం కోసమో లేకపోతే దేశం మీద ప్రేమ కోసమో పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళవి కూడా ప్రాణాలే కదా సార్. నెలకు 10,000 కూడా ఆ బడ్డీ కొట్టు మీద సంపాదించుకోరు. వాళ్ళు కూడా పార్టీల కోసం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత సార్ మీరు వాళ్ళ ప్రాణాలకు విలువిచ్చారా? ఏనాడని అసెంబ్లీలలో మాట్లాడారా సార్? మీరు రైతుల గురించి మాట్లాడతారా? చిన్న నెలకి 5,000 6,000 కూలీ పని చేసుకుంటారే వాళ్ళకి హామీలు ఇచ్చారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా మాట్లాడారు? ఓ ఆత్మహత్య కదా, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. సరే, ఇది అనుకోకుండా జరిగినటువంటిది. పరోక్షంగా అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగింది సార్. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. అల్లు అర్జున్ ఈ హత్యకు ప్రేరేపించలేదు సార్. అసలు హత్య కాదు సార్, ఇది ఆత్మహత్య కూడా కాదు, అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన. 2, భూమి మీద మనం ఎంతకాలం బతకాలి అన్నది భగవంతుడు నిర్ణయించి ఉంటాడు. ఎముడు పిలిస్తే ఎవరైనా పోవాల్సిందే. కానీ ఆ కుటుంబానికి తీరని లోటు కాబట్టి ఖచ్చితంగా ఈ హీరో కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ వాళ్ళకు ఇలా హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడి ఉండాలి. ఎస్, వాళ్ళు వచ్చేసేసి వెంటనే రియాక్ట్ అయ్యింటే బాగుండేది. మేబీ భయపడి ఉండొచ్చు, లేకపోతే ఇన్సెక్యూర్ ఫీల్ అయి ఉండొచ్చు. వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలియదు కదా. సక్సెస్నే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే పుష్ప 2కి సంబంధించి ఏ సక్సెస్ మీటుకు పెట్టలేదు, ఎక్కడికి పోలేదు, ఏమీ చేయలేదు సార్. పాలిటీషియన్స్ మీరు ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు మీ అభిమానులకు హ్యాండ్ వేవ్ చేస్తారు కదా. సినిమా హీరో హ్యాండ్ వేవ్ చేస్తే తప్పు అన్నట్లు మీరు ఎంత మాట్లాడారు సార్? మొన్న ఒక హిందీ ఛానల్కి మాట్లాడారు, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మీరు ప్రతిరోజు అదే కదా సార్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఒక రూల్ పాస్ చేసింది. ఎనీ పాలిటీషియన్ వాళ్ళ ఇంటి ముందు కానీ వాళ్ళ ఆఫీస్ ముందు కానీ వాళ్ళ స్ట్రీట్లో కానీ ఎలాంటి వినయల్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఫోటోలు కానీ పెట్టకూడదు. మరి ఏంటి సార్, ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో స్ట్రీట్ మొత్తం మీ హోర్డింగ్స్ వినయల్సే పెట్టుకుంటారు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే మీకు విలువ లేదా సార్? ఇక్కడ నేను బెంగళూరులో చూసా, ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ధైర్యం చేసి వాళ్ళ ఆఫీస్ దగ్గర కానీ వాళ్ళ ఇంటి బయట కానీ ఒక్క ఫోటో కూడా పెట్టుకోలేదు సార్. అంత ధైర్యం చేయలేకపోతున్నారు. మరి ఇక్కడ ఫాలో అవుతున్న రూలు మన తెలంగాణ ఆంధ్రలో ఎందుకు లేదు సార్? అంటే మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే విలువ లేదా? మీరు మాత్రం మీకు వేలల్లో లక్షల్లో అభిమానులు ఉంటారు. జై రేవంత్ అన్న అని మీకు సాల్యూట్లు కొడతారు కదా సార్. అన్నట్లు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపించిన తర్వాత మీరు ప్రజల కోసం కదా సమయం కేటాయించాలి. మరి మీరు సక్సెస్ అయ్యారని చెప్పేసి బోల్డ్ అంతమంది ఎమ్మెల్యేలు, బిఫోర్ ఉన్న ఎక్స్ మినిస్టర్లు, ఇంకా ప్రధాన కార్యకర్తలు లేకపోతే మీ లీడర్సు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేసి మీకు అభినందనలు, అభిమానులు ఏమేమో చేసేసి బోల్డ్ అని గంటల సమయాన్ని దొబ్బిచ్చారు కదా సార్. అది ప్రజల సమయం కదా. ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు లేకపోతే ఒక సినిమా థియేటర్లో ఉన్నప్పుడు హీరోలు బయటకు వచ్చి హ్యాండ్ వేవ్ చేయడమే తప్పు అని మీరు అంటున్నప్పుడు, అభిమానులు వాళ్ళ అభిమానాన్ని ఎక్కువగా చూపించినప్పుడు హీరోలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటారు. మీ పాలిటీషియన్స్ కంటే హీరోలు ఎక్కువగా ప్రవర్తిస్తారా సార్? అన్నట్లు మన మహేష్ బాబు గారు డబ్బులు ఇస్తే తీసుకున్నారు కదా సార్ సీఎం నిధికి. ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కోట్ల రూపాయలు సినిమా హీరోలు సీఎం ఫండ్కి ఇస్తున్నారు సార్. మరి ఎందుకు ఇవ్వాలి అడుగుతాను. ప్రజల సొమ్ము అంటారు. ప్రజల సొమ్ము ఎందుకు అవుతుంది సార్? అది ట్యాక్స్ పెయిడ్ మనీ. ఆ ట్యాక్స్ పెయిడ్ మనీని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. మీకు నాకు సినిమా చూడాలంటే మనం టికెట్ పెట్టుకొని దురదకి మనం చూస్తున్నాం తప్ప ఏ హీరో వచ్చి నీ ఇంట్లో బెల్ట్ పట్టుకొని లేకపోతే కర్ర పట్టుకొని నా సినిమా చూడు అని రౌడీజం చేయట్లేదు, మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవట్లేదు. ప్రజలకు మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్టైన్మెంట్ కావాలి. అండ్ నేను కూడా యాక్టరే కాబట్టి యాక్టర్స్కి ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం అనేది చాలా బాధ్యతగా ఫీల్ అవుతారు కాబట్టి, అండ్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం కాబట్టి, అండ్ యాక్టింగ్ చేసి అలరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ సార్. ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించింది ప్రజలకు మీరు స్లేవరీ చేయడానికి తప్ప ప్రజల నెత్తి మీద ఎక్కి ఆడటానికి కాదు. మీరు రూల్స్ పెట్టండి. ఇప్పుడు సినిమా హీరో ప్రమేయం లేకపోయినా సరే తప్పు జరిగింది అనడానికి మీరు రకరకాలుగా అసెంబ్లీలో బోల్డ్ అంత ప్రజాధనాన్ని వృధా చేసేసి అక్బరుద్దీన్ ఓవైసీ కోసం మీరు హిందీలో మాట్లాడారు చూడండి. మరి ప్రజల కోసం ఏనాడన్నా మాట్లాడారా? ఆత్మహత్యల గురించి మాట్లాడారా? మీరు ఇచ్చే స్కీముల గురించి మాట్లాడారా? మీరు చెప్పిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడారా? మొన్న సార్ అదేదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని చెప్పేసేసి వాళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు సార్ కొట్టించారు? మరి మీరు కొట్టిస్తే ఓకే, మీరు కొట్టిస్తే లా అవుతుందా? మీరు కొట్టిస్తే చట్టం అవుతుందా? మీరు కొట్టిస్తే ధర్మం అవుతుందా? ఎందుకు కొట్టించారు సార్? ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళను అడిగే వాళ్ళు లేరా?
నీచమైన భాష గురించి మీరు మాట్లాడుతుంటే ఎస్, ఒక సీఎంగా మిమ్మల్ని యూట్యూబర్స్ నీచమైన భాష మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇది వాక్ స్వాతంత్రపు హక్కుని, లేకపోతే మన అభిప్రాయం అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని నాశనం చేయడమే. కానీ మీ అభిమానులు సార్, రేవంత్ రెడ్డి అభిమానులు ఆడపిల్లనైన నన్ను ఏ తప్పు చేశానని, ఏ తప్పు చేయకపోయినా సరే ఎన్ని బూతులు మాట్లాడతారు సార్. మరి అదేంటి సార్, అది కూడా తప్పే కదా. ఈ సమాజంలో మీరు ఒక సీఎం అయ్యుండొచ్చు, కానీ మీరు కూడా ఒక సిటిజనే. రాజ్యాంగం మీకు ఎలాంటి హక్కులు ఇచ్చిందో నాకు కూడా అలాంటి హక్కులు ఇచ్చింది. నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయనంత వరకు, నేను స్వచ్ఛమైన భాష మాట్లాడుతున్నంత వరకు నీట్గా నేను వ్యతిరేకించవచ్చు. దానికి ఎవరు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి యూట్యూబ్లో ఎందుకు సార్ ఆడపిల్లల మీద పడి మీ అభిమానులు నీచమైన మాటలు మాట్లాడుతున్నారు? అది మీకు పట్టదా సార్? రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వమే కాదండి, దీనికి బిఫోర్ కూడా ఉన్న ప్రభుత్వాలు, దానికి బిఫోర్ కూడా ఉన్న ప్రభుత్వాలన్నీ పర్మిషన్స్ ఇచ్చాయి సార్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద మీకు బోలెడని ట్యాక్సీలు వస్తాయి సార్. ఇంకొకటి, అసలు సినిమా ఇండస్ట్రీ అనేది తెలంగాణలో హైదరాబాద్ నుంచి కదిలి వెళ్ళిపోతే మీ వెన్నుముక్క కదిలిపోయినట్లే సార్. మీ చాలా బిజినెస్లన్నీ పడిపోతాయి, డెవలప్మెంట్స్ అంతా ఆగిపోతుంది. మీకు కూడా ఆ సంగతి చాలా బాగా తెలుసు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉన్నన్ని రోజులే ఇటు తెలంగాణ అని చెప్పుకుంటున్నాం. మీ డెవలప్మెంట్ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, మీకు ఇంకోటి కావచ్చు. ఎప్పుడైతే తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీ మూవ్ అయి వెళ్ళిపోయింది అనుకోండి, మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ సగానికి సగం కూలిపోతుంది సార్. గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ మీరు ఎంత తిట్టినా ఏం చేసినా సరే వాళ్ళ మీదే సగం తెలంగాణ డెవలప్మెంట్ ప్రాజెక్టులు కానీ, డబ్బులు కానీ, గ్రోత్ కానీ ఆధారపడి ఉంది. ఇది ఎవ్వడు కాదనలేని నిజం. ఈరోజు ఒక అభిమాని చనిపోయింది, అది చాలా బాధాకరమైన విషయము. దానికి ఖచ్చితంగా సినిమా టీం ఇంకొంచెం గట్టిగా స్పందించాల్సి ఉండాల్సింది. వాళ్ళు స్పందించలేకపోయారు. సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు. మనం ఇక్కడ ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్స్ చేసుకుంటూ కూర్చుంటాం, ఏదో మీ అందరికీ చాలా మానవత్వం పొంగి పొరలిపోయినట్టు. సార్, అక్కడ తొక్కి చంపినోళ్ళు కూడా అభిమానులే సార్. మరి వాళ్ళకు దయా జాలి ఎందుకు లేదు? వాళ్ళ కాళ్ళ కింద ఒక మహిళ శరీరం పడి ఉంటే తొక్కి 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 వెళ్ళారు. వాళ్ళకి హ్యుమానిటీ ఉందా? వాళ్ళు మనుషులేనా? అసలు ఎక్కడా కూడా వాళ్ళకి హ్యుమానిటీ కనిపించలేదా? వాళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలో తొయ్యాలి కదా. మరి ఎవడెవడైతే తొక్కాడు సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని, కోర్స్ థియేటర్ యాజమాన్యం మిస్టేక్ ఉంది కాదు అని ఎవ్వడూ అనలేడు. థియేటర్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ప్రజలు ప్రశ్నించాలి. మేము ఇంత టికెట్ పెట్టి వస్తున్నామంటే థియేటరు దాని యాజమాన్యము మా ప్రాణాలకు రక్షణ కల్పిస్తుందా అని డబ్బులు పెట్టి టికెట్ కొనేటప్పుడు అడిగే హక్కులు, అధికారాలు ప్రజలకు కూడా ఉండాలి సార్. అండ్ ఈరోజు మీరు సీఎం అవ్వచ్చు, మీ మినిస్టర్లు అవ్వచ్చు, మీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మీ ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు అవ్వచ్చు, మా పార్టీ వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే లీడర్స్ అందరూ ప్రజలకు స్లేవరీ చేసేటటువంటి స్లేవ్స్ అయినా సరే మా నెత్తిన మీద ఎక్కి ఆడుతున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? ప్రజలకు నోరు లేవకపోవడం. ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళంటే అందరికీ చాలా చాలా అలుసు. ఎందుకంటే వాళ్ళు పరువు కోసం, ప్రతిష్ట కోసం, సమాజంలో మంచి పేరు కోసం వాళ్ళు ఏమైనా సరే నోరు మూసుకొని ఉంటారు. ఎందుకంటే సెన్సిటివ్ ఫీల్డ్ సార్, సెన్సిటివ్ బతుకులు సినిమా వాళ్ళవి. అందుకు వాళ్ళు ఏమీ అనలేరు. అందుకే ఈజీ టార్గెట్ వాళ్ళనే చేయొచ్చు. అదే ప్రజలు కూడా వాళ్ళనే చేస్తారు. ఎమ్మెల్యేనో వాళ్ళ ఎంపీనో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయకపోతే ఈ రేంజ్లో తిట్టగలరా సార్? తిట్టలేరు. ఎందుకంటే ఎక్కడ స్కీములు కట్ చేసి పారదొబ్బుతారో, ఎక్కడ వాళ్ళ ఏరియాలో ఏదో క్రైమ్లో ఇరికిస్తారో, లేకపోతే ఎక్కడ రేపు పొద్దున ఏదో ఒకటి చేసేసేసి బ్యాక్ డోర్లో కుమ్మేస్తారో అని చెప్పేసి ఓటేసిన ప్రజలకు భయం సార్. మీ పాలిటీషియన్స్తో పెట్టుకోవాలంటే సినిమా వాళ్ళు అట్లాంటి ఏం చేయలేరు కదా సార్. వాళ్ళకి తెలియదు కదా, మాకేం చేత కాదు కదా. బావ్ భలే చెప్పారు కదా. అంటే సినిమా హీరోలకు స్పెషల్ చట్టం చేయండి, ఎవరినైనా చంపేస్తే, మర్డర్ చేస్తే ఎలాంటి కేసులు ఉండవు, ప్రివిలైజేషన్ ఉంటుంది అని చెప్పేసి. సార్, మీ పాలిటీషియన్సే కదా సార్ కార్యకర్తల్ని చంపుతారు. మీ పాలిటీషియన్సే కదా సార్ జాలి కోసం, దయ కోసం, సింపతి ఓట్ల కోసం ప్రజల్ని చంపుతారు. మీకంటే గొప్పగా సినిమా వాళ్ళకి ఏం తెలుసు సార్? మీకే బోల్డ్ అని ప్రివిలేజెస్ ఉన్నాయి సార్. చట్టాల్లో ఉన్న లొసుగులన్నీ మీరే వాడుకుంటారు. మీకంటే గొప్పగా నటించే వాళ్ళు, మీకంటే ప్రజల ప్రాణాలు తీసేవాళ్ళు ఇంకెవరు లేరు. తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసేది పాలిటీషియన్సే తప్ప సినిమా హీరోలు కాదు సార్, కాదు.
రాజకీయ ప్రముఖుల పట్ల అన్నారు. మొన్న ఈయనే ఒక ఇంటర్వ్యూలో నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, నాకు ఫ్యాన్ బేస్ ఉందని. రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు నా వీడియో కింద బూతులు తిట్టడానికి వస్తారు చూడు, వాళ్ళందరూ మీ ఫ్యాన్సే సార్. మీకు ఫ్యాన్స్ ఉండొచ్చు, సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండకూడదా? ఉండకూడదు, అదే కదా మీరు చెప్తున్నారు. మీ ఫ్యాన్స్ బూతులు తిట్టొచ్చు, కానీ సినిమా హీరోల ఫ్యాన్స్ బూతులు తిట్టకూడదు. మీ ఫ్యాన్స్ తొక్కిసలాటలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, షాపులు పగలగొట్టొచ్చు, బస్సులు తగలబెట్టొచ్చు, ట్రైన్లు తగలపెట్టొచ్చు, ప్రభుత్వం సొమ్ము అనుకుంటూ ప్రజల సొమ్ముని సంక నాకించొచ్చు. ఏ సినిమా హీరో అభిమాని షాపులు తగలపెట్టలేదు సార్. ప్రభుత్వ ఆస్తులు అనుకోనేసేసి ప్రజల సొమ్ముల్ని ఎవరు ఆక్యుపై చేసుకోలేదు ఈ రోజు వరకు. సరే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒక్కరోజు అట్లా జైలుకు పోయి రాగానే చాలామంది సినిమా హీరోలందరూ వచ్చి పరామర్శించారు, ఇంకా అక్కడ పోయి చిన్నపిల్లని పరామర్శించలేదు అని. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ఈ హీరో వెళ్తేనే అక్కడ హాస్పిటల్ చుట్టూ ఏం రచ్చ అవుతుందో తెలియనప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే వేరే హీరోలంతా వెళ్తే ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి వీళ్ళ అభిమానులు, వీళ్ళ మనుషులు, వీళ్ళ సెక్యూరిటీలు ఇక ఎన్ని రచ్చరచ్చ చేసుకుంటే హాస్పిటల్లో పేషెంట్లను చూసుకోవాలా, లేకపోతే హాస్పిటల్ స్టాఫ్ హీరోలు వచ్చి పోతున్నారని చెప్పేసి అభిమానుల తాకిడి, లేకపోతే ఆ రచ్చ, ఆ సెక్యూరిటీ, ఈ హాస్పిటల్ దానికోసం ఉందా? చాలా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కదా సార్. మీరు హాస్పిటల్కి మీ అభిమానులను, మీ కార్యకర్తలను చూడడానికి పోతే ఎంత సెక్యూరిటీని వేసుకొని పోతారు? దానివల్ల హాస్పిటల్ ఒక అర్ధగంట సేపో గంట సేపో ఎంత పెంట అవుతుంది, నాన్సెన్స్ అవుతుంది, నీట్నెస్ పోతుంది, రప్చర్ అవుతుంది. అదొక పెద్ద ఇది. మళ్ళీ పేషెంట్లతో పాటు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని చూడడానికి వస్తారు, మళ్ళీ టైం బొక్క. అక్కడ ఎందుకు హాస్పిటల్లో ఉన్న పీస్ని, ఆ ప్రమైసెస్ని పాడు చేయడం అని చెప్పి వెళ్ళిండకపోవచ్చు. సక్సెస్ మీట్ జరిగినప్పుడు హీరోలు అభినందిస్తారు, లేకపోతే ఒక సాడ్ మూమెంట్ జరిగినందుకు ఒక కన్సర్న్ చూపిస్తారు. అరే భయ్, మేము మీతో ఉన్నాం, మనందరం ఒకటే. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేమందరం ఉంటామని ఒక సపోర్టివ్ హ్యాండ్ని అక్కడ తెలియచేయడము. మరి మిమ్మల్ని బీఆర్ఎస్ గవర్నమెంట్లో అరెస్ట్ చేసినప్పుడు మీ పార్టీకి సంబంధించిన లీడర్స్ అందరూ వచ్చి మిమ్మల్ని ఎందుకు పరామర్శించారు? ఆ రోజు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకొని అంటే చాలా బాగుండేది. మీకేం కష్టం వచ్చింది? కాలు ఇరిగిందా, కన్నిపోయిందా, గుండె నొప్పి వచ్చిందా, లంగ్స్ ప్రాబ్లం వచ్చినాయా, కిడ్నీల ప్రాబ్లం వచ్చినాయా, ఏం ప్రాబ్లం వచ్చిందని మీ వాళ్ళందరూ వచ్చిండ్రు మీకోసం? మీకు జరిగితే ఒక న్యాయము, వాళ్ళకి జరిగితే ఇంకొక న్యాయమా? ఇదేం న్యాయం సార్? సినిమా ఇండస్ట్రీ ప్రముఖులందరూ ఏమనుకుంటున్నారంటే, ఏం అనుకోవట్లేదు, మంచి సినిమాలు చేద్దాము, ప్రజల్ని అలరిద్దాము, వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి ఆ ప్రమైసెస్ని ఎందుకు డిస్టర్బ్ చేయడము, ఆల్రెడీ సెన్సిటివ్గా ఉన్న ఇష్యూని ఎందుకు కెలికి కోతిపుండు బ్రహ్మాండం చేయడము, కొంచెం గమ్మునుందాము అని చెప్పేసి భయం సార్. మీ పాలిటీషియన్స్కు ఉన్నంత విచ్చలవిడితనము, మీ పాలిటీషియన్స్కు ఉన్నంత రౌడీయిజము, మీ పాలిటీషియన్స్కు ఉన్నంత ఏదో అంట సర్కిలు, ఏం జరిగినా మేనేజ్ చేసేంత సినిమా వాళ్ళకి లేదు సార్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, పేరు ఉంటుంది, ఏమైనా చట్టాన్ని మేనేజ్ చేయొచ్చేమో, కానీ అంతకంటే భయస్తులు సార్ వాళ్ళు. మీరులాగా రౌడీజాలు చేయలేరు వాళ్ళు. ఏది చిన్నది బయటకు వస్తుందో అని చెప్పేసి గుండెలు చేతిలో పెట్టుకొని బతుకుతూ ఉంటారు. మరి అక్బరుద్దీన్ ఓవైసీ కోసము ఈయన హిందీలో మాట్లాడుతున్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ పుట్టిన దగ్గర నుంచి హైదరాబాద్లోనే పుట్టిండు, హైదరాబాద్లో పెరిగిండు, తెలుగు రాష్ట్రంలో ఉన్నాడు. ఆయనకి ఈ రోజు వరకు తెలుగు రాదు. ఆయన కోసం ఈయన హిందీలో మాట్లాడుతున్నాడు. ఈ బానిసత్వం చేసేది మానేయండి సార్. ఫస్ట్ మీరు ఆయనకు తెలుగు నేర్పించండి, లేదా తెలుగులో మాట్లాడమని చెప్పండి. ఆయనకు ఓట్లేసిన వాళ్ళల్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడుతుంటారో తెలుగు ప్రజలు కూడా వినాలి కాబట్టి, తెలంగాణ ప్రజలు కూడా వినాలి కాబట్టి, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు చూడాలి కాబట్టి తెలుగులో మాట్లాడితే చాలా బాగుంటుంది. తెలుగు స్టేట్స్లో మేము ఎప్పుడన్నా ఒక 2 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడితే మీరేమన్నా ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టారా అంటారు. వాళ్ళు ఏమైనా ఎవరికి పుట్టిండ్రు సార్? తెలుగు రాష్ట్రంలోనే కదా పుట్టింది. వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ ఇంటి భాష వాళ్ళది ఏదో అవ్వచ్చు, ఉర్దూ అవ్వచ్చు, కానీ తెలుగు వాళ్ళ కోసం తెలుగు మాట్లాడారు. మీరు ఆయన కోసం బానిసత్వం చేస్తూ మీరు ఈ భాష మాట్లాడనుకో, నాకు మీరు మాట్లాడే భాష తెలియదు సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి నాకు అర్థం కావాలంటే నేను ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలా?
ఈయనకు అర్ధరాత్రి ఫోన్ చేసేసి సినిమా హీరోని వదిలేయండి అని చెప్పేసి ఫోన్లు వస్తుందంట. ఏం సార్, మీ కార్యకర్తని అరెస్ట్ చేస్తేనే ఫోన్లు వస్తాయి కదా మీకు. ఒక మామూలు మీ కార్యకర్తకు సంబంధించిన చుట్టాల మునక్కాయ బీరకాయ చుట్టరికమ్ము వాడు అరెస్ట్ అయితే కూడా వాడు మర్డర్ చేసినా మానభంగం చేసినా మనోడే వదిలే, మన కులపోడే వదిలే, మన కార్యకర్తే వదిలే, మన కార్యకర్తోడ తోకగాడు చుట్టంగాడు వదిలే అని వస్తాయి. మరి అంత పెద్ద సినిమా హీరోని అరెస్ట్ చేస్తే కాల్స్ రావా సార్ మీకు? అల్లు అర్జున్ రేంజ్కి రేవంత్ రెడ్డికి ఫోన్లు వస్తే తప్పెట్లా అవుతుంది సార్? మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీకు సెంట్రల్ నుంచి కూడా కాల్స్ వస్తాయి కదా. మీరు ముఖ్యమంత్రి అనే పదవిలో ఎలా ఉన్నారో ఈ ముఖ్యమంత్రి పదవి అనేది 5 ఏళ్ళు ఉంటుంది, కానీ సినిమా హీరో అన్నది పదవి కాదు సార్. మీరు అవునన్నా కాదన్నా వాళ్ళు ఫరెవర్ సినిమాలు చేసినా చేయకపోయినా ఇక ముందు వాళ్ళు హీరోలే. భయాలుంటాయి సార్, సినిమా వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి, భయపడతారు, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ప్రజల్లో పేరు కోసం ప్రతి నిమిషం అల్లాడిపోతూ ఉంటారు. మీ పాలిటిషియన్స్ లాగా సిగ్గు శరం వదిలేసేసి మానం మర్యాద వదిలేసేసి రౌడీజాలు చేసుకుంటూ వాళ్ళు బతకరు కాబట్టి వాళ్ళకి ఎన్నో రకాల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, అల్లు అర్జున్ మీద ఆయనకు డైరెక్ట్గా ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా ఎంత రప్చర్ చేస్తూ ఉన్నారు కదా. నేను మళ్ళీ ఫైనల్గా అడుగుతున్నాను, మీరు అసెంబ్లీ సమావేశాలు ప్రజల డబ్బుతో ట్యాక్స్ పేయర్స్ మనీతో ఖర్చు పెట్టుకొని మా సొమ్ము మింగి అక్కడ మీటింగులు పెట్టుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడానికి అపోజిషన్ పార్టీల మీద నిందలు వేసుకోవడానికి నేను ఏ పార్టీ వాళ్ళ గురించి అయినా చెప్తున్నాను, ఇంక్లూడింగ్ బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నాను. మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి అసెంబ్లీలకు మా సొమ్ములు పెట్టి పంపించట్లేదు. ప్రజల సమస్యల గురించి ప్రజల అభివృద్ధి పథకాల గురించి మీరు ఏం చేస్తారన్నది చెప్పడానికి మాత్రమే లక్షల సొమ్ము కోట్ల రూపాయలు ఇటు అసెంబ్లీలకు అటు పార్లమెంట్లకు మా సొమ్ము తగలెడుతున్నారు. కాబట్టి ప్రాపర్గా మాట్లాడి ప్రజలకు ఏదైనా చెయ్యాలంటే చెయ్యండి. మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారా, చట్టం ఎవరికి చుట్టం కాదు, హీరోకి చుట్టం కాదు, లేకపోతే రాజకీయ నాయకుడికి చుట్టం కాదన్నప్పుడు మీరు ఈ హీరో మీద తీసుకున్న యాక్షనే మీ పాలిటిషియన్స్ మీద పక్క పార్టీలైనా మీ పార్టీల వాళ్ళ మీదైనా సేమ్ తీసుకోండి. ఏదైతే ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు సీఎంగా మీరే బాధ్యత వహించాలి. సమ్ టైమ్స్ మీరు కూడా వాళ్ళ ఆత్మహత్యలకి ఇండైరెక్ట్గా కారణమవుతారు కాబట్టి మీరు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది, లేదా వ్యవసాయ శాఖ మంత్రిని కూడా జైలుకు పంపించండి. ఎందుకంటే ఇండైరెక్ట్గా మీరు పెట్టేటటువంటి పాలసీలు ప్రజలకు రీచ్ అవ్వట్లేదు, రైతులకు రీచ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు చనిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆడపిల్లల మీద మానభంగాలు జరుగుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షలే విధించండి. ఎవరు నేరం చేసినా ఎవరు తప్పు చేసినా డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా అందరికీ ఒకటే న్యాయం చెయ్యండి. అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇంకొంచెం డబ్బు అనౌన్స్ చేసింటే బాగుండేది, వెళ్ళి ఉంటే బాగుండేది అని నాకు కూడా అనిపిస్తుంది. కానీ అక్కడ సర్కామ్స్టాన్సెస్ హాస్పిటల్ పరిస్థితులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ జనాలు వచ్చి మళ్ళీ పెంట చేసి మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చి మళ్ళీ వెనకబడి ఆ హాస్పిటల్ని రచ్చ చేసి పెంట చేస్తారు కాబట్టి ఎల్లుండకపోవచ్చు. నాకు మీ మీద కోపం లేదు, అల్లు అర్జున్ మీద కోపం లేదు, మీ మీద ప్రేమ లేదు, అల్లు అర్జున్ మీద ప్రేమ లేదు. ప్రజలు అభిమానాలు లిమిట్లో పెట్టుకుంటే బాగుంటుందని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. దయచేసి గవర్నమెంట్స్ని చేయొద్దు, హీరోని హీరోలాగా అభిమానించాను అట్లే పాలిటీషియన్స్ని కూడా గవర్నమెంట్స్ని చేయొద్దు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.